హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే చిన్న లేడీస్ పార్టీ అండి. చిన్న చిన్న పార్టీ ఏంటంటే చిన్నగా చేసుకుంటాం కాబట్టి లేడీస్ చిన్న పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళకి హాయ్ చెప్తున్నారు. నేనే అనుకోకుండా వెళ్ళాననమాట పార్టీ. వాళ్ళు పార్టీ చేసుకుంటే నేనే అనుకున్న అతిథిలాగా వాళ్ళలో జాయిన్ అయ్యాను. సో, అందుకే ఈ రీల్ అనమాట. వాళ్ళు తింటున్నారు. నేను అలా సరదాగా రీల్ తీస్తున్నాను. సో, ఇప్పుడు వచ్చింది కృష్ణుని వదిన హాయ్ చెప్తున్నారనమాట. పక్కకున్నది మా పిన్ని. మా పిన్ని ఫ్రెండ్స్ అండి. వీళ్ళు ఏదో సరదాగా కాస్త పార్టీ చేసుకుందామంటే నేను అనుకోకుండా వచ్చాను. సో, నేను కూడా జాయిన్ అయ్యాను. మనకంటూ కొంచెం టైం తీసుకోవాలనేది నా పాలసీ. ఏమంటారు? పార్టీ అంటే జాయిన్ కాకుండా ఉంటామో చెప్పండి. ఇంతకు పార్టీ ఏంటి? పార్టీ ఏంటి? ఇంతగనం చెప్తున్నా అనుకుంటున్నారా? సో, ఆంటీ ప్లేట్‌లో చూడండి తింటున్నారు. ఇంకెందుకు మా పిన్ని తెస్తున్నారు చూడండి. వేడి వేడిగా మిర్చి. ఆహా! ఎంత బాగున్నాయి చూడడానికి. చల్ల చల్లని గులాబ్ జాములు. చల్ల చల్లని గులాబ్ జాములని ఎందుకన్నా అంటే శారద వదిన గులాబ్ జామున్ చేసి అందరి కడుపు చల్లగా ఉండాలని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. అందరూ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తీసేసి ఇలా గిన్నెలేసి సర్వ్ చేస్తున్నారన్నమాట. అందుకే చల్ల చల్లని గులాబ్ జాములు. మా పిన్ని తెచ్చిన వేడి వేడి మిర్చి, శారద వదిన గులాబ్ జాములు భలే ఉన్నాయండి తినడానికి. ఆంటీ మాత్రం నేను వీడియో తీస్తే నవ్వుతున్నారు. ఇలా సరదాగా ఉంటే ఎంత బావుంటదని. మనకంటూ కొంచెం టైం తీసుకోవాలన్నది నా పాలసీ. ఏమంటారు? అవునా కాదా? అందరికెళ్ళి తీసుకోవాలని ఉంటది. కాకపోతే కుదురుద్ది, కుదరది. కానీ మనకంటూ కొంచెం టైం ఖచ్చితంగా ఉంచుకోవాలండి. ఎవ్వరమైనా గూడా. ఇంతకు చల్లటి గులాబ్ జామున్ చేసిన వదిన ఎవరంటే, ఇప్పుడు కనిపిస్తున్న వారే శారద వదిన అనమాట. అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి చల్లటి గులాబ్ జామున్ పెట్టారు. ఇలా వీళ్ళు అప్పుడప్పుడు చేసుకుంటున్నారండి. ఈసారి మాత్రం నేను జాయిన్ అయ్యాను. సో, మీలో ఎంతమంది ఇలా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటారో చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్.